హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇక్కడ మా హస్బెండ్ మా పిల్లలిద్దరి చేత ఎక్సర్సైజెస్ అయితే చేయిస్తున్నారండి. ఇక్కడ ఈ ఆసనంలో కాలు ఒకటి ఫ్లోర్కి టచ్ అవ్వాలంటండి. మా పిల్లలిద్దరూ మొత్తం బాడీ అంతా తిప్పేస్తున్నారు. బాడీ అలా స్ట్రైట్గానే ఉండాలంట. వీళ్ళు ఎక్సర్సైజులు చేసి వచ్చేటప్పుడు నేను టిఫిన్ అయితే రెడీ చేసి ఉంచాలండి. ఈరోజు టిఫిన్ నేను సామెలతో కిచిడి అయితే చేస్తున్నాను. ఈ సామెల్ని 20 మినిట్స్ ముందు నానబెట్టుకోవాలండి. ఇక్కడ నేను 3/4 గ్లాసు సామెలు తీసుకున్నానండి, అంటే 3/4 గ్లాసు. 1/4 ఏమో పెసరపప్పు తీసుకున్నానండి. 2 శుభ్రంగా కడిగేసి నానబెట్టానండి. కొర్రలు 20 మినిట్స్ నానిన తర్వాత ఒక కుక్కర్ తీసుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. దానిలోనే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. దీనిలో చిన్న అల్లం ముక్క, ఒక 3 లవంగాలు, 2 యాలకులు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అవి కొంచెం లైట్గా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు లైట్గా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, టమాటా కూడా వేసుకోవాలండి. వేసి వేపుకోవాలి. టమాటా మెత్తగా పేస్ట్లా అయిపోవాలండి, అప్పటి వరకు వేపుకోవాలి. ఆ టమాటా వేగిన తర్వాత దీంట్లో వాటర్ వేసుకోవాలండి. నేను ఇక్కడ 1 గ్లాస్ తీసుకున్నాను కదా పెసరపప్పు సాములు కలిపి, అందుకు 2.5 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. కిచిడి అంటే కొంచెం మెత్తగా ఉండాలి కదా, దాని గురించి. దీంట్లోనే మనకు రుచికి సరిపడంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న సామెలు, పెసరపప్పు కూడా వేసుకోవాలండి. సామెలు నానబెట్టుకోకపోయినా సరే తొందరగానే ఉడికిపోతాయండి. మీరు అలా కూడా అప్పటికప్పుడు ట్రై చేయొచ్చు. నానబెడితే ఏ పోషకాలు అవి ఉంటాయంటండి, కొంచెం తొందరగా కుక్ అవుతుందని. లేదంటే మీరు డైరెక్ట్గా కూడా వేస్ట్ చేసేసుకోవచ్చు, వాష్ చేసేసుకొని. అలా అయినా కూడా బాగానే ఉంటుంది. కుక్కర్ 3 to 4 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలండి. టీ అనేది రెడీ అయిపోతుందండి. ఇక్కడ నేను పెసరపప్పు కొంచెం లేట్గా నానబెట్టానండి, అంత కొంచెం నానలేదు. పప్పు అయితే ఉడికింది కానీ అంత మెత్తగా అయితే అవ్వలేదు. ఈ కిచిడి చాలా సింపుల్ అండి, మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ మా పిల్లలకి టిఫిన్ అయితే పెట్టానండి, తింటున్నారు. తిను మనిషి. ఇక్కడ మార్నింగ్ 8 అయినా సరే పొగమంచు అయితే తగ్గలేదండి, మంచు అలానే ఉంది. పిల్లలు టిఫిన్ తిన్న తర్వాత రెడీ చేసి వాళ్ళ చేత యాక్టివిటీలు అయితే చేయిస్తున్నానండి. ఇటు చూడండి, ఫ్రంట్ ఫ్రంట్, ముందు బ్యాక్, వెనుక, ఫ్రంట్, ముందు బ్యాక్, వెనుక, ఫ్రంట్, ముందు బ్యాక్, వెనుక, ఫ్రంట్ పెట్టి క్రియాన్స్, ఫ్రంట్ ఫ్రంట్, బ్యాక్ వేది, ఫ్రంట్ ఫ్రంట్ పెట్టు, బ్యాక్ బ్యాక్ పెట్టు. బ్యాక్ అంటే ఏంటి? నీ వెనుక. బ్యాక్ పెట్టు, వెనుక, వెనకాల పెట్టు. మా వేద్ కొంతసేపు బాగానే చేశాడండి, తర్వాత ఇంక నచ్చలేదు, వద్దంటున్నాడు. వాడికి నచ్చకపోతే వాళ్ళ అన్నయ్యని కూడా చేయనివ్వడు, బుగ్గు లాగుతున్నాడు, ఏదో రకంగా వాడిని డిస్టర్బ్ చేస్తున్నాడు. పెట్టు, ముందు పెట్టు. ఇంకో గేమ్ కాదు, ముందు ఇది వచ్చినాయి, ముందు వచ్చిందా నీకు ఫ్రంట్ బ్యాక్ అని. ఇంకో గేమ్ అంటే ఇది వచ్చిన తర్వాతే ఇంకొకటి వద్దు, దీని తర్వాత ఇంకో గేమ్. ఫ్రంట్ పెట్టు, ఫ్రంట్, ముందు ముందు, బ్యాక్, వెనుక, ఫ్రంట్, ముందు, లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్, లెఫ్ట్ హ్యాండ్, రైట్, రైట్. కలర్స్ డాట్ పెట్టాను కదా, అక్కడ ఏ డాట్ పెట్టానో ఆ కలర్ వేయండి ఇద్దరు తీసుకుని. ఎల్లో, ఎల్లో కలర్ దగ్గర ఎల్లో ఏయ్. బయటికి రాకూడదు, బయటికి రాకూడదు. క్రియాన్స్ ఏంటిది?
ఫ్లవర్ ఫ్లవర్ చెప్పు, నోట్తో చెప్పు ఫ్లవర్. ఇక్కడ గ్రీన్ కలర్ అయిపోయింది, గ్రీన్ మంకీ అయినా ఇటు. సరిగ్గా వేయకు హ్యాండ్స్ బయటికి రాకూడదు. ట్రైన్ వేయాలా? ట్రైన్ నెంబర్ చెప్. 1 2 3 4 5 6 8 20 తర్వాత చూడు. వేద్ పడుకున్నాడండి. క్రియాంశ్ స్కూల్కి వెళ్తున్నాడు. వేద్ పడుకుని లేచిన తర్వాత సబ్జా వాటర్ అయితే ఇచ్చానండి. ఒక్కొక్కసారి సబ్జా వాటర్ ఇస్తానండి పిల్లలకి, వేడి చేయకుండా ఉంటుందని. మా వేద్ అయితే బాగానే తాగుతాడు, కానీ క్రియాంశ్ అయితే కొంచెం ఇబ్బంది పెడతాడు తాగడానికి. అన్నం వండిన తర్వాత గ్యాస్ అయితే అయిపోయిందండి మాది. గ్యాస్ అయిపోయిన తర్వాత నేను దాని మీద డేట్ అనేది నోట్ చేసుకుంటాను, ఎన్ని రోజులు వచ్చిందో గుర్తుంటుందని చెప్పి. ఈరోజు కర్రీస్ మా హస్బెండ్ బయట తీసుకొచ్చేసారండి. ఎందుకంటే గ్యాస్ ఎప్పుడైపోయినా నేనే పెట్టుకుంటాను. అయితే ఈసారి గ్యాస్ పెడుతుంటే గ్యాస్ లీక్ అయిపోతుంది, భయం వేసి కర్రీ బయట తెచ్చామన్నాను. పిల్లలు లంచ్ చేసిన తర్వాత నేను క్లాస్కి అయితే తీసుకుని వెళ్తున్నానండి. క్లాసులు అన్నీ అయిపోయాయండి. మా హస్బెండ్ రావడం చాలా లేట్ అయిందండి ఈరోజు. మా క్లాస్ 6కి అయిపోయింది. అయినా 6:45 వరకు అక్కడే కూర్చున్నాము. ఇంక పిల్లలు ఉండట్లేదని చెప్పి బయట తిప్పుతున్నాను అటు ఇటుని. 7:15 అలా అయిందండి మా హస్బెండ్ వచ్చేటప్పటికి. ఈరోజు టిఫిన్ కూడా బయట తిన్నామండి. గ్యాస్ ఎందుకో లీక్ అయిపోతుంది. మా హస్బెండ్ కూడా పెట్టి చూసారు, అయినా సరే లీక్ అవుతుంది. టిఫిన్ చేసిన తర్వాత మేము డీమార్ట్కి అయితే వెళ్ళామండి, ఇంట్లోకి సామాన్లు తెచ్చుకుందామని చెప్పి. మా పిల్లలు అయితే డీమార్ట్కి వెళ్తే అసలు కుదురుగా ఉండరండి, వాళ్ళ షాపింగ్ వాళ్ళు చేసేసుకుంటారు. డీమార్ట్లో పప్పులు అవి ఉంటాయి కదండి, వాడుతూ ఆడుతూ ఉంటారు, లేకపోతే అటు ఇటు పరిగెడుతూ ఉంటారు, ఒక చోట మాత్రం కుదురుగా ఉండరు. మా హస్బెండ్ ఈ పిల్లలిద్దరిని చూసుకుంటారు, నేను ఇంట్లోకి కావాల్సిన వస్తువులన్నీ నేను తీసుకుంటాను. మా చిన్నోడికి అండి డీమార్ట్కి వెళ్తే కంపల్సరీగా బాల్ తీసుకోవాలండి. వాడికి బాల్ అంటే అంత ఇష్టం. ఎందుకంటే క్రియాంశని థెరపీకి తీసుకెళ్ళేటప్పుడు చిన్నప్పటి నుంచి ఇందిరాగాంధీ స్టేడియంకి తీసుకుని వెళ్ళేవారండి మా హస్బెండ్. అక్కడ అన్ని గేమ్స్ చూసేవాడండి, క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్, బాస్కెట్బాల్ అన్నీ ఆడతారు. అప్పటి నుంచి బాల్ అంటే బాగా పిచ్చి వచ్చేసిందండి. ఎక్కడికి వెళ్ళినా కంపల్సరీగా బాల్ మాత్రం తీసుకోవాలి. వీటికి బాల్ అంటే బాగా ఇష్టం కదా అని చెప్పి ఏదైనా గేమ్లో జాయిన్ చేద్దామని అడిగితే వాళ్ళు ఇంకా జాయిన్ చేసుకుని అంటున్నారండి. డీమార్ట్ నుంచి ఇంటికి వచ్చేసామండి. మా క్రియాన్స్ అసలు ఏం మర్చిపోడండి. ఆ సామాన్లు బయట వదిలేసి డోర్ వేసేస్తున్నాం మేము, కావాలనే వేస్తుంటే డోర్ వేయొద్దని ఆ సామాన్లు లోపలికి తెమ్మంటున్నాడు. వాళ్ళ డాడీని పిలిచాడు రమ్మని, తీసుకెళ్ళి చూపించాడు ఆ సంచి లోపలికి తీసుకురమ్మని. వాళ్ళ డాడీ నోటితో పిలిస్తేనే వస్తాను లేకపోతే రానన్నారు. కష్టపడి సగం సంచి లోపలికి లాగాడండి, అక్కడి నుంచి అయితే రావట్లేదు. ఇంకా వాళ్ళ డాడీ అడగమన్నారు, డాడీ హెల్ప్ అని అడగమంటే అప్పుడు అంటున్నాడు అనమాట డాడీ హెల్ప్ అని. అప్పుడు మా హస్బెండ్ వచ్చి హెల్ప్ చేశారు, ఇద్దరు వెళ్ళి లోపలికి తీసుకుని వచ్చారు. వీడు అసలు మాది అన్న వస్తువు ఏది బయట మర్చిపోనివ్వడండి, అన్నీ గుర్తు చేస్తూ ఉంటాడు, వదిలేడు అలాగా. మాకు గ్యాస్ తెచ్చి అతనికి అయితే ఫోన్ చేసామండి. అతను లోపల వాషర్ ఒకటి ఉంటుంది, అది మార్చి చూడమన్నారు. అది పినీస్తో కానీ చిన్న స్క్రూ డ్రైవర్తో కానీ తీయమన్నారండి. ఇలానే ఒకసారి లీక్ అయిందండి. లీక్ అయితే ఇలా మారిస్తే పనిచేసింది. అప్పుడు వాషర్ మార్చినా సరే గ్యాస్ అయితే లీక్ అయిపోతుందండి. మాకు గ్యాస్ తెచ్చి అతనికి అయితే కాల్ చేసాము, అతను వచ్చి కొత్తది వేశారు. ఒక్కొక్కసారి ఇలాగే అవుతుందండి, వాషర్ ఏమన్నా కనుక అరిగిపోతే గ్యాస్ లీక్ అవుతుంది, అప్పుడు కొత్తది మార్చాలని చెప్పారండి. మేమన్నా అదే చేస్తామండి, ఫస్ట్ పాతది తీసేస్తాము, సెట్ అవ్వకపోతే కొత్తది వేస్తామని చెప్పారండి. ఇంతే అండి, ఈరోజంతా హడావిడిగా గడిచిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.